అందరికీ నమస్కారం అండి. సామాజిక మార్పు కోసం నేను యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం అండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హనుమత్ వ్రతం అండి, కార్యసిద్ధి కొరకు హనుమత్ వ్రతము. ఇది మార్గశిర శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి ఈ 3 రోజుల్లో జరుపుకుంటారండి. వీలు లేని వారు ఒక్క రోజైనా త్రయోదశి రోజునైనా సరే జరుపుకోవచ్చు. దీనికి కావలసినది హనుమంతుడు 100 యోజనాల సముద్రాన్ని దాటి లంకకు చేరి సీతాదేవిని కలుసుకొని, అశోకవనంలో ఉన్న సీతాదేవిని కలుసుకొని శ్రీరామచంద్రుని యొక్క అంగుళీయకాన్ని సీతాదేవికి ఇచ్చి శ్రీరాముని యొక్క వార్తను చెప్పినటువంటి రోజు శుభదినము ఈ హనుమద్వ్రతం అండి. కార్యసిద్ధి కలుగుతుంది ఈ హనుమద్వ్రతం పూజ చేయడం వల్ల. ఈ యొక్క వ్రతం ఏమిటి అంటే, ప్రాతకాలం నిద్రలేచి తలస్నానం చేసి ఒక పీట మీద బియ్యం పోసి దాని మీద ఒక ఎర్రటి వస్త్రాన్ని పరుచుకొని హనుమంతుని యొక్క విగ్రహాన్ని, సంజీవిని పర్వతం ఎత్తినటువంటి విగ్రహం కానీ, మామూలు హనుమంతుని విగ్రహం కానీ పెట్టుకొని, ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకొని, దానికి తులసిమాలతోటి ఎర్రటి పువ్వులతోటి పూజ చేసి రవకేసరి నైవేద్యంగా రవకేసరితో పాటుగా ఎర్ర సింధూరాన్ని కూడా స్వామికి సమర్పించినట్లయితే కార్యసిద్ధి శీఘ్రంగా జరుగుతుందండి. అదేవిధంగా 41 తమలపాకులతో మాల కట్టి స్వామికి సమర్పించినట్లయితే అనుకున్న పనులు నెరవేరుతాయి. శక్తి ఉన్నటువంటి వారు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే సుఫలితాలు